and miracles. He touched me, he touched me, he touched me, he touched me. That was the voice of Catherine Kuhlman, whose message is a source of belief and hope to countless thousands across the nation. Through a ministry on the public platform, by radio, the printed page, and through the outreach of television. Again today, Miss Kuhlman introduces guests who dramatically confirm the reality of divine power in daily life. Now, Catherine Kuhlman. మీకిష్టమైతే మీరు కూడా నాతో చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా తెలుసు నేనేం చెప్పబోతున్నాను. I believe in miracles. అలాగే నేను అద్భుతాలని ఇంతకుముందు వరకు ఇంత గొప్పగా నమ్మనే లేదు. ఈరోజు నమ్మినంతగా. అలాగే గుర్తుంచుకోండి, నేను అద్భుతాల్ని నమ్మడానికి కారణం నేను దేవుణ్ణి నమ్ముతాను. వెల్, యంగ్ సైమన్, ఇలారా అని. ఓ, బ్లెస్ యువర్ హార్ట్. ఈ బుజ్జి ముఖాన్ని చూడండి, ఈ ముఖాన్ని చూడండి. ఓ చిన్నారి సైమన్, నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావు. నీకు తెలుసు నువ్వు అద్భుతంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను. మీరొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. చిన్నారి సైమన్ కూడా మీరొక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాడు. అదేంటంటే తను కూడా అద్భుతాలని నమ్ముతాడు. ఇంకా కొన్ని నిమిషాల్లో మీరు తెలుసుకుంటారు చిన్నారి సైమన్ డివ్రిస్ ఎందుకు మిరాకిల్స్ని నమ్ముతాడో. వెల్, చిన్నారి సైమన్ తన ముక్కుపైనున్న అందమైన ఫ్రెకిల్స్తోనూ నడినెత్తిపై పైకి లేచిన చిన్న జుట్టుతో నిజమైన అమెరికన్ బాయ్కి గుర్తుగా ఉన్నాడు. సైమన్, నువ్వు హనీవి. నాకు తెలుసు నువ్వు చాలా అద్భుతమైన వాడివి. నీతో పాటు మీ డాడీని తీసుకొచ్చావు. నాకు చాలా సంతోషం. నాకు చాలా సంతోషంగా ఉంది మిస్టర్ డివ్రిస్. మీరు హోలాండ్లో పుట్టారు కదా? అవును, అది నిజం. మీరు కరెక్ట్గా చెప్పారు. నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని ఎక్కడ చూశానంటే ష్రైన్ ఆడిటోరియం న్యూస్ పేపర్స్ ఉన్న దగ్గర. అక్కడ కొంతమంది సైంటిస్ట్ హీలింగ్స్ ఎలా జరుగుతున్నాయి అనే విషయం మీద విశ్లేషిస్తున్నారు. అలాగే మీరు ఒక సైంటిస్ట్ అని నాకు తెలియలేదు. ఏ సైంటిస్ట్ కూడా దేవుని శక్తిని విశ్లేషించలేడు. అది అసాధ్యం. అది సత్యం. మొదటిగా సైంటిస్ట్ దృష్టికోణం నుండి కాక కేవలం ఒక తండ్రిగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? డాక్టర్స్ మీ అబ్బాయికి కుదరని వ్యాధొచ్చిందని చెప్పినప్పుడు? వారు అలా చెప్పినప్పుడు నిజంగా మేము ఎంతగానో భయపడ్డాం. అప్పుడు మేము పడుకున్న క్రింద నుంచి మా రగ్గెవరో లాగేసినట్టు అనిపించింది. మేము మా సంస్థను కోల్పోయినట్టయింది. ఆ వ్యాధి ఒకవేళ నాకే వచ్చినా లేక నా భార్యకేమైనా వచ్చినా దానిని మేమిద్దరం భరించేవారమేమో. కానీ నీ పిల్లల్లో ఒకరికి ఆ వ్యాధి వస్తే ఇక ఏ నిరీక్షణ ఉండదు. అది చాలా ఆందోళనకరమైన సిచ్యుయేషన్. డాక్టర్స్ అది ఏ వ్యాధని చెప్పారు? అది స్క్లెరోడెర్మా అని చెప్పారు వారు. అది కూడా ఎప్పుడు తెలిసిందంటే చాలా టెస్టుల తర్వాత, చాలా బయాప్సీలు జరిగాక. అది చాలా అరుదైన వ్యాధి అని తెలిసింది. అయితే రాంగ్ డయాగ్నోసిస్ అయ్యే అవకాశమే ఉండదా? ఖచ్చితంగా వారు చేసిన దాంట్లో ఏ తప్పు ఉండదు. నిజానికి వారు చాలా బయాప్సీ టెస్టులు చేశారు. కండరాల మీద, ఇంకా బోన్స్ మీద, లివర్ బయాప్సీ, బ్లడ్కి, అలాగే శరీరంలోని ప్రతి అవయవానికి చేసిన ప్రతి టెస్టు వ్యాధిని నిర్ధారించాయి. ఇది ఏ వ్యాధుల సంబంధించిన వ్యాధుల్లోకి వస్తుందంటే ఇది కొల్లాజెన్ వ్యాధుల్లోకి వస్తుంది. అంటే ప్రోటీన్ టిష్యూల్లో ఈ వ్యాధి వస్తుంది. మాకైతే దీని గురించి ఏమీ తెలియదు. ఇదైనా కూడా మాకు డాక్టర్స్ వివరించారు. అది ఏమైనా అసాధారణమా? చిన్నపిల్లల శరీరంలోకి ఆ వ్యాధి రావడం? ఈ వ్యాధి దానికదే అసాధారణమైనది. ఇంకా చిన్నపిల్లల శరీరంలోకి ఈ వ్యాధి రావడం అసాధారణమే. మేము చాలా నమ్మకం పెట్టుకున్నాం మనుషుల మీద. మాకు విపరీతమైన విశ్వాసం డాక్టర్స్ మీద. కాని ఊహించని విధంగా ఎవ్వరూ మాకు
సహాయం చేయలేకపోయారు. ఏ ఒక్కరూ మాకు సహాయం చేయలేకపోయారు. ఖచ్చితంగా నిస్సహాయులమైపోయాం. లోకంలో ఏ డబ్బు కూడా సరిపోదు మా అబ్బాయికి ఆరోగ్యాన్ని కొనడానికి. మాకెంతో భయం వేసింది. ఎటు వెళ్లాలో కూడా తోచని స్థితిలో ఉన్నాం. ఎంతవరకంటే ఒకరోజు నా భార్య కిచెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. పరిస్థితిని తలుచుకొని గట్టిగా తను ప్రార్థన చేస్తుంది. మోకాళ్ల మీద కాదు, కేవలం టేబుల్ పక్కన కుర్చీలో కూర్చొని. ఇంకా తను, ఒకవేళ దేవుడే ఉంటే నేనాయన్ని తెలుసుకోవాలని అంది. అది చాలా తేలిక. అవును, అంతే. ఈ మాటలే దేవుడు పనిచేయడానికి ఉపయోగపడ్డాయి. అంతలోనే వెంటనే ఆమెకు జవాబు వచ్చింది. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం ఇలా ఉంటుంది. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతను ఇద్దరూ కలిసి భోజనం చేయుదుము. కాని అకస్మాత్తుగా ఆమెకు జవాబు దొరికింది. ఆమె చాలా ఉత్సాహం పొందింది. ఆ జవాబేంటంటే దేవుడు సహాయం చేయగలడు. మీరైతే ఆయన వైపు తిరగాలని ఎప్పుడూ అనుకోలేదు అంతకుముందు. అవును, అది ఆయన అద్భుతాలు చేయగలడని నీవెప్పుడు అనుకోలేదు. మీరు సైంటిస్ట్ అలా కదా. ఎప్పుడు ఆలోచించనే లేదు. ఈ రోజుల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడని అనుకోలేదు. మా వరకైతే మాకు బైబిల్ పరిజ్ఞానం పెద్దగా లేదు. మేమింకా తెలుసుకోలేదు దేవుడింకా అదే రీతిగా ఉన్నాడు అని. కాబట్టి చాలా ఉత్సాహపడిపోయి నాకు కాల్ చేసింది. నేను పనిలో ఉన్నానప్పుడు తను ఫోన్ చేసి నాకు గుడ్ న్యూస్ దొరికింది, మనకు కావాల్సింది ఇదే, అదే గుడ్ న్యూస్. బైబుల్, నూతన నిబంధన, సువార్తే గుడ్ న్యూస్. ప్రార్థన అయిపోయాక తన స్వంత ఇంటిలోనే పొందుకుంది. అవునంతే. అప్పుడు ఆమె నేను పనిలో ఉండగా నాకు కాల్ చేసి ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ అని మాత్రమే చెప్పింది. అప్పుడది లంచ్ టైం కాబట్టి లంచ్ కోసం నేను త్వరగా ఇంటికెళ్ళాను. నేను ఇంటికెళ్ళగానే అడిగాను ఏంటి అది అని. ఎందుకంటే అప్పటికే మేము చాలా బ్యాడ్ న్యూస్ విన్నాము. అంటే ఈ వ్యాధి గురించి చాలా విన్నాము. ప్రతిదీ తప్పే అయింది. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆమె ఇలా అంది. నిజానికి ఈ విషయంలో నేను ఎలా స్పందిస్తానో ఆమెకు తెలియదు. ఎందుకంటే మా ఇద్దరికి పెళ్ళై 13 సంవత్సరాలు అవుతున్నా మా ఇద్దరికి ఈ విషయంగా ఒకరి గురించి ఒకరికి తెలియదు. తనకి తెలీదు. ఈ విషయంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో ఆమెకు తెలియలేదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు అని తను అన్నప్పుడు నాకు అనిపించింది ఆయన సహాయం చేస్తాడు అని. అప్పుడు మేము ఆయనకు ఒక చిన్న అవకాశం ఇవ్వాలనుకున్నాం. మనందరం మనుషులం కదా. అవును, అది నిజం. సో మేము ముందుకు వెళ్దాం అనుకున్నాం ఓరల్ రాబర్ట్ గారి దగ్గరకు. మేము తుల్సా ఓక్లహోమా వెళ్దామనుకొని మేము అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించాం. అక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కోసం కూడా ప్రయత్నించాం. అయితే ఏది పని జరగలేదు, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో మరి ఏది కుదరలేదు. చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఎందుకో అస్సలు కుదరలేదు. ఏం చేసినా అది ఫలించలేదు. ఎందుకో ఒకరోజు, అది ఆదివారం, అనుకోకుండా బెడ్రూమ్లో నేను ఒక పుస్తకం చూశాను. దాని పేరేంటంటే నేను అద్భుతములను నమ్ముతాను. అదక్కడికి ఎలా వచ్చింది? అది ఎప్పటి నుండో అక్కడ ఉంది. నిజానికి నేను దాన్ని ఎప్పుడూ చూడలేదు. అంతకుముందు అది కొంతకాలం మా కారులో వెనకాల ఉండేది. నిజానికి ఆ పుస్తకాన్ని నా వైఫ్ వాళ్ళ అమ్మగారు, అదే మా అత్తగారు ఇచ్చారు నాకు. అప్పట్లో దాని మీద మీకు ఆసక్తి లేదు? మాకు ఆసక్తి లేదు. నా వైఫ్ తీసుకుంది, కానీ తను చదవలేదు. నేను దాన్ని చూసినా ఎప్పుడు దాన్ని నేను ముట్టలేదు. నిజంగా చదవలేదు. కానీ ఈరోజు ఆదివారం నేను చాలా ఆసక్తితో అద్భుతాల గురించి తెలుసుకోవాలని ఆ పుస్తకం తీసుకున్నాను. కానీ నేను టైం వేస్ట్ చేసుకోవాలనుకోలేదు. కాబట్టి నేను ముందు నుంచి కాదు, చివరి నుంచి కాదు, మధ్యలో నుంచి చదవడం ప్రారంభించాను. అలా ఒక చిన్న అబ్బాయి గురించి చదివాను. ఆ అబ్బాయి పేరు యూజిన్. చాలా మంచి పేరు. అతడు వెంటనే స్వస్థతపరచబడ్డాడు. నిజంగా అది అద్భుతం. అది నిజంగా నాతో మాట్లాడింది. అది నన్ను ఎంతగానో సంతోషపెట్టింది. నాకు కేవలం ఆనందం కలిగింది. దాని తర్వాత సుమారు 10:30 అనుకుంటా, ఆదివారం సాయంత్రం, నిజానికి ఈ స్టోరీ చదివిన సమయం
ఇది నేను చదివి నా వైఫ్కి చెప్పాను. తర్వాత అనుకోకుండా టీవీ ఆన్ చేశాను. మీరు నమ్మాలి, నేనెప్పుడు క్యాథరిన్ కుల్మన్ గారి గురించి విని ఉండలేదు. నాకెవరూ చెప్పలేదు కూడా మీ మినిస్ట్రీ గురించి. నేను టీవీ ఆన్ చేశాను. అది ఛానల్ నంబర్ 13. అలాంటి విషయాలు మీకు కేవలం అలా జరిగాయని నేను అనుకోవడం లేదు. అవును, ఊరకనే జరగవు. అది సత్యం. నేను టెలివిజన్ ఆన్ చేశాను. అందులో ఎవరున్నారు అంటే క్యాథరిన్ కుల్మన్. అలాగే గెస్ట్ చేయండి, గెస్ట్ ఎవరు? అదే అబ్బాయి. ఎవరి గురించైతే మీరు చదివారో ఆ బుక్ లో. యూజిన్. అవును, అది నిజం. అది జూన్ నెల 1969లో. అది జూన్ 1969లో. సో అప్పుడు అనౌన్సర్ చెప్పారు, మీరు ష్రైన్ ఆడిటోరియంలో ఉంటారు. తర్వాత నెల జూలై 17, 1969లో అని. మీరు అప్పుడు అక్కడికి అవును, మేము వచ్చారు. అక్కడ ఉన్నాము. మేము త్వరగా వచ్చాము. అది మీకు నచ్చిందా? చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా మీరు ఉంది. అనుకునే దానికంటే ఏమైనా వేరుగా ఉందా? మేమెప్పుడు అలాంటి సర్వీస్లో పాల్గొనలేదు ఇంతకు ముందు. మేము వచ్చింది చాలా క్లిష్ట పరిస్థితిలో. దీని గురించి మేము తెలుసుకోవాలనుకున్నాము. దీని గురించి విశ్లేషించాలనుకున్నాము. ఎందుకంటే ఇటువంటి సర్వీసులో మేము ఎప్పుడు పాల్గొనలేదు. మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. మేము ఆరాధనలో కూర్చున్నాము. ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని చూసినప్పుడు అతను స్పృహ కోల్పోతాడేమో అనుకున్నాం. నిజంగా అలాగే అనుకున్నాం. మరలా ఏమీ కాదేమోలే అనుకున్నాను. తర్వాత ఇంకొక అతను వచ్చాడు. అంతే అద్భుతమైన విషయం ఇతనిలోనూ జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను ఒకవేళ హిప్నాటిజం ఏమో అని. ఆ తర్వాత అనుకున్నాను అది హిప్నాటిజం కాకపోవచ్చని. ఎందుకంటే వారిని ఎవరు వెనక్కి తీసుకురావడం లేదు. ఒకవేళ అదేమైనా సైకోసోమాటిక్ ఏమో అనుకున్నాను. అప్పుడు మీరు చెప్పారు అక్కడ ఒక సైంటిస్ట్ విశ్లేషిస్తున్నారని చెప్పారు. నాకు వెళ్ళి అదేంటో తెలుసుకోవాలనిపించింది. అంతే. ఒకవేళ ఇదే దేవుడైతే గనక నేను వెళ్ళి తెలుసుకోవాలి అని పైకెక్కి ముందుకొచ్చాను. అప్పుడు మిమ్మల్ని కలిశాను. మీరు సైమన్ కోసం ప్రార్థించారు. అప్పటి నుండి నాకు దేవుడు వ్యక్తిగతంగా బాగా దగ్గరయ్యాడు. అవును, దగ్గరయ్యాడు. అయితే మీరు ఆత్మీయ అనుభవం పొందారు నిజంగా. అవును, మీరు అన్నది కరెక్టే, నిజం. అది మీ విషయంలో గొప్ప అద్భుతం. అది అయితే నిజంగా మీరు అద్భుతం. ఇంతకుముందు అలాంటి అనుభవాన్ని పొందలేదా? అస్సలు లేదు. కాబట్టి నాకెంతో ఆత్మీయ ఆకలి పుట్టింది వాక్యాలు చదవాలని. బైబిల్ నాకు చాలా దగ్గరైంది. దేవుడు నాకు దగ్గరయ్యాడు. ఆయన సజీవుడు. కాబట్టి నేను వాక్యం చదువుతున్నప్పుడు, సువార్త పాఠములు చదువుతున్నప్పుడు అందులోని వాక్యాలు పేజీల్లో నుండి బయటకొచ్చి నిజంగా నాలో సజీవంగా నిలిచిపోయాయి. నిజంగా ఆనందం అంటే అదే అనిపించింది. సైమన్ స్వస్థతపరచబడలేదు. దీనిని మేము అర్థం చేసుకోలేకపోయాం. మేమేమనుకున్నామంటే ఇది ఖచ్చితంగా ఆయన రోజు అవుతుందనుకున్నాం. ఆ రోజేం జరగలేదు. కానీ తెలుసా, దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడూ మనల్ని కృంగజేయడు. నేను ఆ నమ్ముతాను. ఒక్క విషయం బట్టి మనం ఆయనపై ఆధారపడొచ్చు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే సైమన్ హీల్ అయ్యాడు, కానీ ఇంటి దగ్గర హీల్ అయ్యాడు. మీరు మీ వైఫ్ ష్రైన్ ఆడిటోరియంలో ఉన్నారు. నాకైతే దేవుని శక్తి యొక్క ఒక అందమైన రుజువు. ఎందుకంటే అది క్యాథరిన్ కుల్మనే దీని ద్వారా మీరు ఇంకా చెప్పింది బయటకు నిజం. తీసుకొచ్చింది. ఈ హీలింగ్స్ తో నేను చేసేదేది ఉండదు. ఈ బాబు ఇంటి దగ్గర హీల్ అయ్యాడు అనేది సత్యం. మీరు మీ వైఫ్ ఇక్కడ ష్రైన్ ఆడిటోరియంలో ఉన్నారు. ఆ ఆదివారం అతన్ని ప్రార్థన కోసం తీసుకొచ్చారా? తీసుకొచ్చాము. కొంచెం బాధ కలిగించే విషయం నేను చెప్పే విషయం. అది ఆ రోజు ఫిబ్రవరి 1970. దీనికన్నా కొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. అది డిసెంబర్ మాకు క్లిష్టమైన సమయం. ఎందుకంటే డాక్టర్స్ ఒకటి నిర్ణయించారు. అదేంటంటే ఒక కొత్త మందు కనిపెడుతున్నారు. అది ఇంకా ఎక్స్పెరిమెంట్ స్థితిలోనే ఉంది. అది ఎలా పనిచేస్తుందో వారికి తెలీదు. వారు దాన్ని సైమన్ మీద ప్రయోగించాలనుకున్నారు. సో మేం ప్రార్థించుకున్నాం ఇది ఎంతమాత్రం అవసరపడకూడదని. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ మంచిగా ఏమి ఉండవు. అంతేకాదు వాళ్ళకే ఈ మందు ఎలా పనిచేస్తుందో కూడా కనీస అవగాహన లేదు. మేము కేవలం ప్రేయర్ చేసుకున్నాం అంతే. ఆ దేవుడు ఏదైనా చూపించి డాక్టర్స్ ఈ పిల్లాడికి ఈ మందు అవసరం లేదు అని చెప్పాలని. ఖచ్చితంగా చెప్తున్నాను, డిసెంబర్లో సైమన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ 3 డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ 3 కూడా ఈ అబ్బాయిలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని ఒప్పుకున్నారు. కనుక మాకు తెలుసు, నా వైఫ్ అయితే తన ఫ్రెండ్స్కి చెప్పుకుంది కూడా,
ప్రభువు సైమన్ని హీల్ చేస్తారు అని. కాబట్టి ఫిబ్రవరిలో సైమన్కి చాలా జబ్బు చేసింది, చాలా నొప్పితో బాధపడుతున్నాడు. అతనికి మజిల్ స్పాజమ్స్ వస్తాయి, అంటే కండరాలు సడన్గా పట్టేస్తాయి. అది ఎలా అంటే మనకు సాధారణంగా వాతం చేసి పట్టేసినప్పుడు కాళ్ల వేళ్ళు నిటారుగా అయిపోయి నొప్పి పట్టేస్తాయి కదా, అలాగా. తనకి బాగా నొప్పి వస్తుందని తన ఇంట్లో నుంచేసి మేము మీటింగ్కి వచ్చాం. మేం ఒకటే అనుకున్నాం, ఇది నీ చిత్తమైతే ప్రభువా తనని తీసేసుకో, ఒకవేళ నీకు ఇష్టమైతే తనని స్వస్థతపరచు, మా చిత్తం కాదు నీ చిత్తమే పనిచేయాలని ప్రార్థన చేసుకుని మేము ఇంటికి వెళ్ళినప్పుడు తనకు నొప్పులుగా ఉన్నాయని మేము తన ఇంట్లో వదిలేశాము. మేము ఇంటికి వచ్చేటప్పటికి అతడు బాల్తో ఆడుకుంటున్నాడు, నొప్పులనేవే లేవు. మిస్టర్ డివ్రీస్, మీరేమంటున్నారంటే మీ ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తానికి మీరు అప్పగించుకొన్నారు, అంటే స్వస్థపరుస్తావో తీసేసుకుంటావో నీ ఇష్టమని. దట్ ఈజ్ రైట్. మీరన్నది నిజం, అక్షరాల నిజం. అప్పుడే దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. మీ అబ్బాయి శ్రైన్లో హీల్ అవ్వలేదు. లేదు, అతను ఇంటి దగ్గర హీల్ అయ్యాడు. వెల్ హనీ, ఆ పిల్లాడివి నువ్వే. నీ గురించే మీ డాడీ ఇంతవరకు మాట్లాడుతున్నారు. మీ డాడీ మమ్మీ శ్రైన్ నుంచి ఇంటికొచ్చినప్పుడు నువ్వు బాల్తో ఆడుకుంటున్నావా? ఎస్. నువ్వు షాక్ అయ్యావా? మేము షాక్ అయ్యాము. మొదట మేము నమ్మలేకపోయాం. మేము తప్పక నమ్మాల్సి వచ్చింది. మేము అలా చూస్తూ ఉండిపోయాం. మీరు అతన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టినప్పుడు అతడు ఎంతో తీవ్రమైన బాధపడుతున్నాడు. నేను అనుకుంటున్నాను ఈ స్పాజమ్స్ అంటే ఆ బాధలు ఎవరికీ అర్థం కావేమో. అవును, అది నిజం. మేము ఇతనికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్ళం, కానీ అది వాడికి సరిపోయి ఉండకపోవచ్చు. మళ్ళీ చెప్పండి, ఇంతకీ మీ అబ్బాయికొచ్చిన వ్యాధి పేరేంటి? ఆ వ్యాధి పేరు స్క్లెరోడెర్మా. దానికి మందు లేదు? ఖచ్చితంగా లేదు. దానిని నయం చేయడానికి ఏ మందు లేదు. అదే మీరు చెప్పారు. అవును, అది నిజం. అయినా మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి శ్రైన్ నుండి అతడు అక్కడికి రాలేదు. ఎవరూ అతని మీద చేతులుంచలేదు. అది కేవలం దేవుని శక్తే మీ అబ్బాయిని స్వస్థపరిచింది. అవును, అది నిజంగా అద్భుతం. అవును, నిజం. అయినా మీరొక సైంటిస్ట్. మీరు చాలా రోజులు అద్భుతాలని పరిశోధించాలని చాలా ప్రయత్నించారు. ఇప్పుడు దానికి మీరెలా లెక్క అప్పచెప్తారు? నేను నిశ్చేష్టుడిని నిలబడిపోయాను. దేవుడికి కేవలం కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఒకటి దీన్ని వివరించలేడు, నీవు దీన్ని వివరించలేవు, దేవుని వివరించలేవు, సృష్టికర్త గురించి వివరించలేవు. అది మనుష్యునికి అసాధ్యం. ఆయన త్రోవలు మన త్రోవలు కాదు. ఇలా మీ స్వంత కొడుకు విషయంలో జరిగినప్పుడు నిజంగా అది నిజం. అది లోకంలో ఎంతో తేడాను చూపిస్తుంది. దట్ ఈజ్ ఫైన్. మీరు దాన్నెప్పుడు ఊహించి ఉండరు. అంటే ఇలాంటి వ్యాధొకటి మీ అబ్బాయికి వస్తుందని ఊహించుండరు. అయినా వచ్చింది. మీరేం చెప్తారు ఇతర తల్లిదండ్రులకి? ఇంతకుముందు మీరన్నారు, మీ అబ్బాయి విషయం విన్నప్పుడు మా క్రింది నుండి రగ్ని ఎవరో లాగినట్టనిపించిందని. నా ఆలోచన ప్రకారం కొంతమందికి ఉండే ఏకైక మార్గం మన కొరకు ఇలాంటి ఒక అనుభవంలో నుండి వెళ్తేనే, అంటే మనం వెనక్కి దేవుని యొద్దకు తిరిగి వెళ్ళడానికి ఇదే దారి. అవును, నిజం. మీ విషయంలోనూ మీ వైఫ్ విషయంలోనూ జరిగింది అద్భుతం కంటే ఎక్కువ మీ అబ్బాయి విషయంలో జరిగింది కూడా. అవును, అది నిజం. అది నిజం. మేం దేని గురించి మాట్లాడుతున్నామో అది నిజం. ఎంత నిజమంటే దేవునంత నిజం. ఏది ఆశలేనిది కాదు. దేవుడుంటే ఏది నిరీక్షణ లేనిది కాదు. మీరు అనుకోవచ్చు ఆ సందర్భం ఖచ్చితంగా నిరీక్షణ లేనిది అని మీరు అనుకోవచ్చు. చాలా మంది స్త్రీలు అలాగే అనుకుంటారు, జరిగే విషయాలలో నిరీక్షణ లేదు అని. దేవుడు ఇంకను తన సింహాసనంపై ఉన్నాడు, ఇంకను ప్రార్థనలో జవాబిస్తాడు. ప్రార్థించడానికి అందమైన ప్రార్థన అక్కరలేదు. ఒక చిన్న సింపుల్ ప్రేయర్ చాలు. ఓ సైమన్ రా, నా పక్కకొచ్చి నుంచో. ఇదిగో ఈ బాబు. ఇతన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. అందమైన ఫ్రెకిల్స్తో ఉన్న ఈ చిన్న బాబుని. ఈ అబ్బాయి విషయంలోనే దేవుడు అద్భుతాన్ని చేశాడు.
ఈ చిన్నారి సైమన్ విషయంలో దేవుడు ఏమైతే అద్భుతం చేశాడో మీ బిడ్డ విషయంలోనూ చేస్తాడు, మీ అబ్బాయి విషయంలోనూ చేస్తాడు, మీ అమ్మాయి విషయంలోనూ చేస్తాడు. ప్రతి తండ్రి, తల్లి చిన్నారి బిడ్డల ప్రార్థనలు, అందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. He touched me, sing it. Oh, he touched me. Let me hear you sing it. And oh, the joy. Floods my soul. Something happened. Something happened. Hear you sing it like Texans sing it.
I am the God that healeth thee. I am the Lord, your healer. And I sent my word, and I healed your disease. I am the Lord, your healer. This is his word, his promise. I am the God that healeth thee. I am the Lord, your healer. And I sent my word, and I healed your disease. I am the Lord, your healer. Exodus 15, verse 26. God said, I am the God that healeth thee. And in Psalm 107, verse 20, he sent his word and healed our disease. The Bible says God's word will not return void, but it will accomplish the purpose for which it is sent. He sent his word and healed us. And nobody that is listening to me today would doubt if Jesus walked into your room and touched you. Nobody would doubt you'd be healed. And the same power is in his word. So we're going to put his word on our lips today and sing it back to him. You are the God that healeth me. And as we sing, let his healing come. God's word and his name are more powerful than cancer, heart disease, any disease that you can name. And yes, he's more powerful than coronavirus. So Lord, we ask you to come, touch us with your word today. Bring your healing as we put your word on our lips. Let your healing come in Jesus' name. Let's sing it to him. You are the God that healeth me. You are the Lord, my healer. You sent your word and you healed my disease. You are the Lord, my healer. Sing it. You are the God. You are the God, yes, that healeth me. You are the Lord, my healer. You sent your word. You sent your word, and you healed my disease. You are the Lord, my healer. You sent your word. You sent your word, and you healed my disease. You are the Lord, my healer. Yes, you are. I ask you to come and touch your people today, Lord. Be healed in the name of Jesus.